సార్ ఏం జరిగింది ఒకసారి మళ్ళీ మా మీడియా కోసం ఒకసారి. పాప బీఫార్మసీ చదువుతుందమ్మా. ఇయర్తో అయిపోతుంది, ఇంకో 1 monthలో అయిపోతుంది తన కోర్సు. 40 days అయింది తను ఇక్కడ బొల్లినేలలో ట్రైనింగ్లో ఉంది. ఆమె సూసైడ్ నెట్లో కూడా అబ్బాయి ఎలా టార్చర్ చేశాడు ఏంటి అన్నది విషయం కూడా క్లియర్ కట్గా చెప్పింది తను. ఆ టార్చర్ వల్ల ఇంకోటి ఏంటంటే ఆ టార్చర్లో తన డ్రగ్ తను వేసుకుంది, ఇంజక్షన్ అన్నారు. కానీ ఏపీలో బ్యాన్ అయిన డ్రగ్ తను ఎలా వేసుకుంటుంది? ప్లస్ 40 hours అయింది, ఇప్పటి వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ బయటకు రిలీజ్ చేయలేదు. వాళ్ళకి పాప పడిపోయిందని ఇంటిమేషన్ ఇచ్చారంట. వచ్చాక ఇలా ఇంకోటి ఐసీలోకి వెళ్ళాక కూడా అమ్మాయిని టచ్ చేయట్లేదండి. టచ్ చేయకుండా వెంటిలేటర్ ఉన్న బతుకుందో చచ్చిపోయింది ఎలా తెలుస్తుందండి? డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలని అడుగుతారు. మాకు మా బిడ్డ కావాలి, ఎలా వచ్చిందో అలా అయితే వెళ్ళిపోతాం తీసుకుని. మా బిడ్డను మాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి అంతే. మా బిడ్డ మాకు ఖచ్చితంగా కావాలి. అదే నిన్న 9 వరకు సీసీటీవీ ఫుటేజ్ అన్నీ తీసుకుని అసలు బ్యాండ్ అయిన డ్రగ్ ఎలా వాడింది అమ్మాయి. అది దీనికి న్యాయం కావాలి. ఎస్పీ గారు లేదా హోమ్ మినిస్టర్ని ఇక్కడికి వచ్చి న్యాయం చేయాలి. మేము హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడికి వెళ్తే కేసు పెడతా అన్నారు. అందుకే రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాం. మా అందరి మీద కేసు పెట్టినా మాకు ఓకే, కానీ ఎస్పీ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు వచ్చి న్యాయం చేయాలి. డిపార్ట్మెంట్ మాకు కావాల్సిందైతే న్యాయం. మెయిన్ కావాల్సింది ఆ టాబ్లెట్ బయటకు ఎలా వచ్చింది? టాబ్లెట్ ఎవరు ఇచ్చారు? హాస్పిటల్ ఇంజక్షన్, ఆ ఇంజక్షన్ బయటకు ఇచ్చే ఇంజక్షన్ కాదంట. మీడియా ద్వారా ఎస్పీ డిఎస్పీ ఖచ్చితంగా రావాలి, ఎస్పీ రావాలి. దయచేసి ఎస్పీ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ వీడియో మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ లోకేష్ గారు కూడా దయచేసి ఈ వీడియో అందరికి వెళ్ళిందా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో దయచేసి మీ వీడియో మిత్రులందరూ షేర్ చేయవలసింది. దయచేసి పిల్లలకు న్యాయం చేయండి. మేము ఏమన్నా న్యాయం చేయండి.